సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అలాగే ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. కేవలం శనేశ్వరుడు చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అష్టమ కుజుని యొక్క స్థితి ఏర్పడినది. ఎప్పుడైతే కుజాష్టమం అనేటువంటి స్థితి ఉంటుందో దానివల్ల స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. అంటే స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. ఇక్కడ వృత్తి ఉద్యోగాలపైనే కుజుడు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. ఏదైనా కోపంలో తీసుకున్న నిర్ణయాలు, లేదా ఫ్రస్ట్రేషన్లో తీసుకునేటువంటి నిర్ణయాలు, లేదా ఆకస్మికంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈ స్వయంకృతం అయినటువంటి వాటి వల్లే ఎక్కువగా ఈ తులారాశి వారు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, తన కోపమే తన శత్రువు. ఇక్కడ కోపంలో ఒక నిర్ణయం మీ ఆత్మాభిమానం కోసమో లేదా మరే ఇతరత్ర దానికోసమో మీరు తీసుకుంటే తదుపరి ఫైనల్గా మీరే ఇబ్బంది పడవలసి వస్తుంది. షష్ఠస్థానమందు శని ఉన్నారు, ఆయన యొక్క అనుగ్రహం ఉన్నది. అందువల్ల ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఒక శత్రువు వచ్చినా, లేదా ఒక రుణబాధ వచ్చినా, రోగబాధ వచ్చినా దాని అంతటా అదే తగ్గుతూ ఉంటుంది. దానికోసమని ప్రత్యేకించి మీరు బలమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వచ్చేటువంటి సంపాదన మొత్తం కూడా రుణాలు తీర్చడానికే సరిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్కడ షష్ఠస్థానమందు శని ఉన్నా, అష్టమంలో కుజుడు ఉన్నా, ఈ సప్తమ స్థానానికి ఉండేటువంటి అర్గళ దోషం వల్ల ఏమవుతుంది, జీవితంలో సుఖపడేటువంటి పరిస్థితులు ఉండవు. అంటే శరీరం చాలా కష్టపడుతూ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. వేళకి తినకుండా, వేళకి పడుకోకుండా ఈ శరీరం అనేటువంటిది చాలా ఇబ్బంది పడుతూ ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ఒక ప్రయాణం చేయవలసి వస్తే అది కష్టసాధ్యమైన ప్రయాణంగానే ఉంటుంది. సుఖవంతమైనటువంటి ప్రయాణాలు అవి ఉండవు. ఇలా మానసిక అశాంతి, అలజడితోటి శారీరక సుఖం లేకుండా ఈ వారం ముందుకు సాగుతుంది. కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి, దాన్ని మీరే అధిగమించగలుగుతారు. ఈ గ్రహస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికే ఈ వారంలో తులారాశి వారు ఎక్కువగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి ఈరోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.